ముప్పూటలా బాగానే తింటున్నా ఒంటికి కండ పట్టడం లేదా? కాస్త పని చేయగానే నీరసం కమ్ముకొస్తుందా? ఒళ్ళంతా ఎప్పుడూ బలహీనంగా ఉంటుందా? బరువు పెరగడానికి, బలం పుంజుకోవడానికి ఏవేవో తింటూ ప్రయోగాలు చేసి అలసిపోయారా? అయితే మీకో శుభవార్త. మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో నీరసాన్ని అధిగమించడానికి, శరీరం పుష్టిగా మారడానికి చక్కటి చికిత్సలు, పరిష్కారాలెన్నో అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. బలహీనంగా సన్నగా ఉన్నవారికి ఉపకరించే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండిపోయిన చెట్టు చిన్న గాలికి సైతం విరిగిపోయేలా ఉంటుంది. అలాగే లోపల బలం లేని శరీరం చిన్న రుగ్మతకైనా ఇట్టే తల వంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ రకమైన శారీరక బలహీనతను ఆయుర్వేదంలో కార్ష్యం లేదా కృశత్వం అని పిలుస్తారు. మన శరీరం సప్తధాతువులైన రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రధాతువుల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని జఠరాగ్ని మందగించినప్పుడు, వాతదోషం తీవ్రంగా ప్రకోపించినప్పుడు మనం తినే ఆహార పోషకాలు మొదటి ధాతువైన రసధాతువు నుండి తదుపరి మాంస, మేధో ధాతువులకు సరిగ్గా అందవు. దీంతో కండరాల క్షీణత, ఎముకల బలహీనత, నిరంతర అలసట, నీరసం, చర్మం జీవం కోల్పోవడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. పిల్లలు కొన్ని అనారోగ్య సమస్యలు అంటే చాలా సన్నగా ఉండి ట్యూబర్కులోసిస్ లాంటి కొన్ని డిజీజెస్ ఉంటాయి. వాటి వల్ల కూడా పిల్లలు సరిగ్గా తినక అర్భకంగా తయారైనప్పుడు అప్పుడు కూడా పిల్లలు ఎదుగుదల ఉండదు. చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఎముకలు ఎదగవు వాళ్ళకి. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే కాల్షియం మెటబాలిజంలో వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో కూడా వాళ్ళకి అబ్జార్ప్షన్ జరగదు. అప్పుడు కూడా వాళ్ళకి యొక్క ఎదుగుదల అనేది ఉండదు. వాళ్ళకి జనరల్ హెల్త్ ఉండదు. అలాగే కొన్నిసార్లు జింక్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంటుంది. అది చాలా ఇంపార్టెంట్, చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అయితే ఈ జింక్ అనేది కూడా పిల్లల ఎదుగుదలకి మానసికంగా, శారీరకంగా అంటే వాళ్ళు గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఎముకలు ఏవైతే పెరుగుతున్నాయో వాటికి ఇది హెల్ప్ చేస్తుంది. జింక్, కాల్షియము, అలాగే ఈ యొక్క డి విటమిన్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి పిల్లలకి. సో ఇవన్నీ మనం వాళ్ళకి ఏజ్కి తగ్గట్టు ఇస్తే కనుక పిల్లలు బాగా గ్రో అవుతారు. మన దేశంలో కంటే వేరే దేశాల్లో పీడియాట్రిషియన్స్ చాలా బాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇంత ప్రోటీన్ ఇవ్వాలి వీళ్ళకి, ఇంత కాల్షియం ఇవ్వాలి, ఇంత విటమిన్ D3 ఇవ్వాలని చెప్తారు. కాకపోతే ఇక్కడ కొంచెము ఇప్పుడిప్పుడే పేషెంట్స్ అండ్ డాక్టర్కి కొంచెం కమ్యూనికేషన్ అవుతుంది. అదే ఇప్పుడు ఇందులో ఏంటంటే పిల్లలకి ఇప్పుడు డి విటమిన్ కూడా చాలా తక్కువ వచ్చేస్తుంది. ఎందువల్లంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల డి విటమిన్ రావట్లేదు. కాబట్టి పిల్లలకి రొటీన్ టెస్ట్లు అనేవి చేయించాలి. ఇంతలే పిల్లలకి ఏం రోగం ఉండదు, వాళ్ళకి హాయిగా ఉన్నారు, ఆడుకుంటున్నారంటే కాదు. చాలా సందర్భాల్లో యాక్సిడెంటల్గా కొన్ని దొరుకుతాయి మనకి. కాబట్టి వీళ్ళకి తప్పనిసరి పిల్లలు 10, 11, 12 వయసు వచ్చేసరికి వాళ్ళకి రొటీన్ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయిస్తే కనుక ఏది తగ్గిందో అది మనం సప్లిమెంట్ చేస్తే పిల్లలు బాగా గ్రో అవుతారు. ఎందుకంటే 11, 12 ఏళ్ల నుంచి మగపిల్లలు అయితే 18 ఏళ్ల వరకు గ్రో అవుతారు. అదే ఆడపిల్లలు అయితే 13, 14 ఏళ్ల వరకే గ్రో అవుతారు. అంటే ఆ తర్వాత గ్రో అయినా చాలా మైన్యూట్గా గ్రో అవుతారు. అంటే ఏంటి, ఎప్పుడైతే ఎముకలు అతుక్కుపోతాయో దాన్ని ఆసిఫికేషన్ అంటారు. ఆ ప్లేట్స్ అయితే ఎప్పుడైతే ఫామ్ అయిపోయో బోన్ ప్లేట్స్ అప్పుడు ఇంకా గ్రో కారు పిల్లలు. అలాగే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎప్పుడైతే వాళ్ళకి మీసాలు గడ్డలు వచ్చి ఆడపిల్లలకి ఈ ప్యూబర్టీ వస్తుందో అప్పుడు కూడా గ్రో కారు. అలాగే వాళ్ళ ఆహారం విషయంలో మనకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాల్సి వస్తే మనకి ఒక కేజీకి 1 గ్రాము, వాళ్ళకి 2 గ్రామ్స్ కావాల్సి వస్తుంది అప్రాక్సిమేట్గా. కాబట్టి వాళ్ళ ప్రోటీన్ ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ బోన్ గ్రోత్ అన్నీ కావాలి కాబట్టి ప్రోటీన్ కంటెంట్ చాలా కావాల్సి, అలాగే కాల్షియం లాంటిది కూడా కావచ్చు. దీనికి అన్నిటికీ ఏంటంటే మనం వాళ్ళకి బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టాలి. మనం ఇంట్లో చేసిన హై ప్రోటీన్ అంటే శనగపిండితో చేసిన పదార్థాలు పెట్టచ్చు పిల్లలకి, చాలా మంచిది. అలాగే పెసళ్ళతో చేసిన పదార్థాలు ఏదైనా చేయండి, మురుకులో గిరుకులో ఏవో ఒకటి రకరకాలతో మన ఇంట్లో చేసుకునే ఉంటాయి కదా, అవి చేసి పెట్టండి. ఇవి పెట్టడం ద్వారా పిల్లలు వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ కొంత వస్తుంది. అలాగే మీరు పెట్టే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే నాన్ వెజిటేరియన్స్కి ఫిష్ అధికంగా పెట్టండి, గుడ్లు పెట్టండి, పాలు పెట్టండి, పెరుగు పెట్టండి. పెరుగు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ పెరుగు, బాగా నీళ్లు తీసేసిన పెరుగు, గట్టిగా ఉన్న పెరుగు పెడితే అది పిల్లలకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఈ మధ్య గ్రీక్ యోగర్ట్ అంటున్నారు. అతిగా తింటేనే బరువు పెరుగుతామని అనుకుంటారు మనలో చాలా మంది. నిజానికి ఇందులో వాస్తవం కొంతే.
ఆయుర్వేదం ప్రకారం ఎంత తిన్నామనే దానికంటే తిన్నదాన్ని ఎంత సక్రమంగా అరిగించుకుంటున్నామనేదే ముఖ్యం. జఠరాగ్నిని సరిచేయకుండా కేవలం క్యాలరీలు పెంచే ఆహారం తీసుకుంటే కడుపులో ఆమం అంటే వ్యర్థాలు పెరుగుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆధునిక వైద్య పరిశోధనల ప్రకారం ఆయుర్వేదంలో అశ్వగంధ అనేది శారీరక శక్తిని, కండరాల పరిమాణాన్ని పెంచడంలోనూ, స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ని తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. ఆయుర్వేద చికిత్సా విధానంలో శరీర పుష్టిని పెంచే ప్రక్రియను బ్రహ్మణ థెరపీగా పిలుస్తారు. ఇందులో పంచకర్మ ద్వారా శరీరాన్ని శోధించి జీర్ణక్రియను వేగవంతం చేస్తారు. ఈ క్రమంలో చ్యవన్ప్రాష్, శతావరి, అశ్వగంధాది లేహ్యం, ద్రాక్షారిష్టం, సువర్ణ సమేత ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ఇంక చిట్కా విషయానికి వచ్చేసరికి మునగాకు మనకి మార్కెట్లో ఇప్పుడు బాగా అమ్ముతున్నారు. సో ఆ మునగాకు పొడి కారపొడి లాగా తయారు చేసి, అంటే ఏంటి, మునగాకు, కరివేపాకు, అవిసెలు ఈ 3 కూడా పొడి చేసి పెట్టి ఫస్ట్ ముద్ద అన్నంలో కొంచెం నెయ్యి వేసి పిల్లలకు పెడితే కూడా చాలా గ్రో అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నెయ్యి అధికంగా పెట్టేస్తున్నారు పిల్లలకి. అలా పెట్టకూడదు. ఎందుకంటే నెయ్యి మంచిదే, కాకపోతే అది ఎక్కువ పెడితే కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది పిల్లలకి. అది మెజర్డ్ క్వాంటిటీలో నెయ్యి పెడితే కనుక వాళ్ళకి ఏ విధమైన హాని ఉంటుంది. సుమారు రోజుకు ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ దాకా నెయ్యి పెట్టచ్చు వాళ్ళ పిల్లలకైతే. ఇక చికిత్సా విషయానికి వచ్చేసరికి పిల్లలకి ఏ కారణం చేత వాళ్ళు బలహీనంగా ఉన్నారు, అంటే వాళ్ళకి వెయిట్ పెరగట్లేదా, పిల్లలు మళ్ళీ వాళ్ళకి సడన్గా వెయిట్ ఆగిపోయిందా, ఏదైనా అనారోగ్యం వల్ల వాళ్ళు వెయిట్ పెరగట్లేదా, ఇవన్నీ చూసి దానికి సరిపడా చికిత్స అనేది చేయాలి. అలాగే వాళ్ళకి కాల్షియం లాంటి సప్లిమెంటేషన్స్ ఆధునికంగా ఇచ్చినా పర్వాలే, లేదంటే మన దగ్గర ప్రవాళ పిష్టి, ప్రవాళ భస్మ, అలాగే కొన్ని ముక్తా పిష్టి, ముక్తా భస్మ అనేవి కొన్ని కాల్షియం బేస్డ్ భస్మాస్ ఉంటాయి. అవి యాక్చువల్లీ వేసుకున్న వెంటనే అబ్జర్వ్ అవుతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆక్సిడైజ్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఇవి మెజర్డ్గా పిల్లలకి ఒక 2-3 నెలల పాటు ఇచ్చి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇస్తూ ఉంటే కూడా వాళ్ళు గ్రో అవుతాయి. అన్నిటికంటే ముఖ్యం పిల్లలకి తరచూ టెస్టింగ్ అనేది చేయాలి. ముఖ్యంగా ఈ థైరాయిడ్ లాంటిది ఏదైనా సమస్యలు అర్లీగా వస్తే కనుక పిల్లలకి ఈ గ్రోత్ హార్మోన్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ సుమారు 12 ఏళ్ళు వచ్చాక పిల్లలకి చేయాలి. పాదుకి నీరు పోస్తేనే చెట్టు పచ్చగా ఎదుగుతుంది. సరైన మోతాదులో అన్ని పోషకాలు అందితేనే మన దేహం ఎదుగుదల, ఆరోగ్యం చక్కగా ఉంటాయి. దేహపుష్టికి ఆయుర్వేదం తనమైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. రాత్రిపూట నానబెట్టిన ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను ఉదయాన్నే తీసుకోవడం మేలు చేస్తుంది. రోజు 1 గ్లాసు గోరువెచ్చని పాలలో 1 స్పూన్ అశ్వగంధ పొడి, కాస్త నెయ్యి కలిపి తాగడం వల్ల కండరాలు బలం పుంజుకుంటాయి. ఉడకబెట్టిన బంగాళాదుంపలు, నువ్వులు, అరటిపండ్లు, వేరుశనగలు, మేకపాలు లేదా ఆవు నెయ్యిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. పౌష్టికాహారంతో పాటు రోజుకు 7-8 గంటలైనా నిద్రపోవాలి. నిత్యం యోగాసనాల్ని సాధన చేయడం మేలు. ఇక ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఆయుర్వేద ఔషధాలను నిపుణుల సమక్షంలో వాడుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శారీరక బలహీనతను సులువుగానే అధిగమించవచ్చు.